హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను మొన్న మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చెప్పిన కథలో ఒక కథ అని చెప్పాను కదా, ఒక రాజుగారు 7 కొడుకులు. అలాగే మరొక కథ చెప్తానని చెప్పాను కదా, ఇది మరొక కథ అండి. మా చిన్నప్పుడు ఈ కథలు చాలా బాగుండేవి. ఇప్పుడు ఆలోచించినా లేదంటే ఇప్పుడు విన్నా కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. 90s కిడ్స్కి అయితే మాత్రం కంపల్సరీ ఈ కథలు అనేవి తెలుసు. మీకు కనుక ఈ కథ తెలుసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కథ స్టార్ట్ చేద్దాము. అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉంది. ఆ ఈగ ఒకరోజు తన ఇంట్లో పనిచేసుకుంటూ తన పేరు మర్చిపోతుంది. అప్పుడు ఒక పెదరేసి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెదరేసి పెద్దమ్మ నా పేరేంటి అని అడుగుద్ది. నీ పేరు నాకు తెలియదు కానీ నా కొడుకుని అడుగు అనుద్ది. పెదరేసి పెద్దమ్మ కొడుక నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నాకు తెలియదు కానీ నా చేతిలో ఉన్న గొడ్డలను అడుగు అంటాడు. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల నా పేరేంటి అని అడుగుద్ది. నీ పేరు నాకు తెలియదు కానీ నేను నరికే చెట్టును అడుగు అనుద్ది. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ట నా పేరేంటి అనుద్ది. నీ పేరు నాకు తెలియదు కానీ చెట్టు మీద ఉన్న పిట్టను అడుగు అంటుంది. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట నా పేరేంటి అనుద్ది. నీ పేరు నాకు తెలియదు కానీ నేను తాగి నీటిని అడుగు అనుద్ది. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నాకు తెలియదు కానీ నీటిలో ఉన్న నాసును అడుగు అనుద్ది. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నీటిలో నాసా నా పేరేంటి అని అడుగుది. నీ పేరు నాకు తెలియదు కానీ నాసు కింద ఉన్న చేపను అడుగు అనుద్ది. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నీటిలో ఉన్న నాసు కింద చేప నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నాకు తెలియదు కానీ నన్ను పట్టే జాలర్ని అడుగు అనుద్ది. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నీటిలో ఉన్న నాసు కింద చేపలు పట్టే జాలరా నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నాకు తెలియదు కానీ చేసి చెల్లమ్మని అడుగు అంటాడు. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నీటిలో ఉన్న నాసు కింద చేపలు పట్టే జాలరా చేసి చెల్లమ్మ నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నాకు తెలియదు కానీ వంటలసాలను అడుగు అంటాడు. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నీటిలో ఉన్న నాసు కింద చేపలు పట్టే జాలరా చేసే చెల్లమ్మ వంటలసాని నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నాకు తెలియదు కానీ తినే తిమ్మరాజుని అడుగు అంటది. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నీటిలో ఉన్న నాసు కింద చేపలు పట్టే జాలరు చేసే చెల్లమ్మ వంటలసాని తినే తిమ్మరాజు నా పేరేంటి అని అడుగుద్ది. నీ పేరు నాకు తెలియదు కానీ నేను ఎక్కే గుర్రాన్ని అడుగు అంటాడు. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నీటిలో ఉన్న నాసు కింద చేపలు పట్టే జాలరు చేసే చెల్లమ్మ వంటలసాని తినే తిమ్మరాజు ఎక్కే గుర్రమా నా పేరేంటి అని అడుగుద్ది. నీ పేరు నాకు తెలియదు కానీ నా కడుపులో ఉన్న పిల్లని అడుగు అనుద్ది. పెదరేసి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్టు మీద ఉన్న పిట్ట తాగి నీరా నీటిలో ఉన్న నాసు కింద చేపలు పట్టే జాలరు చేసే చెల్లమ్మ వంటలసాని తినే తిమ్మరాజు ఎక్కే గుర్రం కడుపులో ఉన్న పిల్ల నా పేరేంటి అని అడిగింది. నీ పేరా ఈగా అనుద్ది. అంతే అండి. ఈ కథని అలా ఫాస్ట్గా చెప్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ అలా చెప్పేవాళ్ళు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే నా కథ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఈ కథ 80s 90sలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.